హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఈరోజు మనము జనవరి 20, 2019 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన టెట్కమ్ టీఆర్టీలోని మ్యాథ్స్ బిట్స్ నేర్చుకుంటాము. ఈ వీడియో వచ్చి పార్ట్ 2 అనమాట. ఆల్రెడీ పార్ట్ 1లో 11 బిట్స్ నేర్చుకున్నాము. ఓకేనా, అది కూడా చూడడానికి ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళామంటే ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చారు, బి, సి, డి వాల్యూ ఇచ్చారు. ఏ డివైడెడ్ బై బి ప్లస్ సి డివైడెడ్ బై డికి సమానమైంది ఏంటి అన్నారు. ఇక్కడ ఏ బై బి అంటే ఏ వాల్యూ ఇది కదా, -126 ఏ పవర్ 6 బి పవర్ 2x, ఇది ఏ వాల్యూ. బై బి వాల్యూ ఎంత, ఏ స్క్వేర్ బిఎక్స్. మళ్ళీ ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్. ఇప్పుడు సి వాల్యూ ఎంత, -64 ఏ పవర్ 6 బి పవర్ 2x బై డి వాల్యూ ఎంత, -8 ఏ స్క్వేర్ బిఎక్స్. ఇప్పుడు లవహారాల్లో సేమ్ ఒకేలాగా ఉన్న వాటిని క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ బీలు 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. ఇది వచ్చి ఎట్లా అంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్. ఇలా ఉంటే సేమ్ 2 భూములు ఒకటే ఉండి గాతాలు సపరేట్గా ఉండి ఇలా ఉన్నప్పుడు ఏ పవర్ ఎం మైనస్ ఎన్, ఈ ఫార్ములా లాగా ఇక్కడ 2లో నుంచి 1 బి పవర్లో 1 ఉన్నట్టు, 1 పోతే ఇంకొకటే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏ పవర్ 6లో 2 పోయిందనుకోండి ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ ఎంత, -126 ఏ పవర్ 4 బి పవర్ 1 రాసిన ఓకే, లేదా బి రాస్తే కూడా ఓకే. నెక్స్ట్ ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్, 8 8లో 64 కదా, కాబట్టి 8. ఇక్కడ ఏ పవర్ 2 ఉంది, ఇది క్యాన్సిల్ అయితే 4 అవుతుంది. ఇక్కడ బి 1 క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది. ఎక్స్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ ఎంత అంటే ప్లస్ ఇక్కడ 8 ఏ పవర్ 4 బి. ఇక్కడ 2 కూడా ఏ పవర్ 4 బీనే కదా, ఇవి 2. ఇది మైనస్ వాల్యూ, ఇది ప్లస్ వాల్యూ. ఇలా ఉన్నప్పుడు తీసేయాలి, పెద్దదాని గుర్తు వేసుకోవాలన్నమాట. అంటే 126లో నుంచి 8 తీసేస్తామనుకోండి, 8 1 118. పెద్దదాని గుర్తు మైనస్ కదా, -118 ఏ పవర్ 4 బి. ఇది ఎక్కడుందో చూడండి, థర్డ్ ఆప్షన్లో ఉంది. అర్థమైంది కదా. నెక్స్ట్ బిట్ చూసారంటే ఒక దీర్ఘ చతురస్రాకార పార్కు పొడవు దాని వెడల్పు కంటే 17 మీటర్లు ఎక్కువ. పార్కు యొక్క చుట్టుకొలత 178 అయినా పార్కు యొక్క వైశాల్యం ఎంత. ఇక్కడ చూడండి, పార్క్ ఎలా ఉందంట, దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. ఇందులో పొడవు అనేది వెడల్పు కంటే 17, అంటే వెడల్పు ఎక్స్ అనుకున్నాం అనుకోండి, పొడవు 17 ఎక్కువ అన్నారు కదా, ఎక్స్కి 17 కలుపుకుంటాం. ఇక్కడ చుట్టుకొలత ఇచ్చారు, వైశాల్యం కనుక్కోమన్నారు. వైశాల్యం అంటే ఏమి, పొడవు ఇంటూ వెడల్పు కనుక్కోవాలి మనం. ఇక్కడ పొడవు ఎంత తెలియదు, వెడల్పు ఎంత తెలియదు. ఇక్కడ చుట్టుకొలత ఇచ్చారు కాబట్టి దీని నుంచి మనము పొడవు వెడల్పులు కనుక్కుంటాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 17x, సేమ్ ఇక్కడ కూడా 17x, 2 పొడవులు సమానం కదా, ఇక్కడ ఎక్స్. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకున్నాం అనుకోండి, 1 2 3 4x ప్లస్ 17 2 34 కదా, ఇది దేనికి సమానము, 178కి సమానం. ఇప్పుడు 4x అలానే పెట్టుకొని 34 అటువైపు పంపించామనుకోండి, -34 అవుతుంది కదా. ఇందులో 178లో 34 తీసేసామంటే 4 4 1 ఎంత వచ్చింది. ఇప్పుడు 2 వైపులా కూడా 4 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తున్నా, 4 1 4 3 కదా, 4 3 12, 4 6 24, అంటే ఎక్స్ వాల్యూ 36 వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపిస్తే వెడల్పు ఎంత వస్తుంది, 36. పొడవు ఎంత వస్తుంది, మళ్ళీ దీనికి 17 కలుపుకోవాలి. 17 కలిపినామంటే 46 53 వస్తుంది. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది వైశాల్యం కదా, పొడవు ఇంటూ వెడల్పు, అంటే 36 × 53. ఇది గుణించుకున్నామంటే ఎంత వస్తుందన్నమాట, 1908 1908 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏబిసిడి ఒక రాంబస్ మరియు
ఏసీ బీడీలు కర్ణాలు ఏడీ 10 సెంటీమీటర్లు, ఏసీ 12 సెంటీమీటర్లు అయిన బీడీ కర్ణం యొక్క పొడవు ఎంత అని అన్నారు. ఇక్కడ చూడండి రాంబస్ ఎలా ఉంటుంది, 4 భుజాలు సమానంగా ఉంటుంది కానీ కర్ణాలు సమానంగా ఉండదు. ఓకేనా. ఇప్పుడు ఏ బి సి డి అనే రాంబస్ తీసుకుంటే ఏసీ బీడీలు కర్ణాలు అన్నారు. ఇది ఏసీ బీడీలు కర్ణాలు. మళ్ళీ ఇందులో ఏమిచ్చారు, ఏడి 10 సెంటీమీటర్లు. ఇక్కడ చూడండి ఏ నుంచి డికి 10 సెంటీమీటర్లు, ఏసీ 12 సెంటీమీటర్ అంటే ఈ మొత్తం 12. ఈ మొత్తం ఎంత 12. అయితే ఇక్కడ బీడీ కనుక్కోవాలి, అంటే ఈ మొత్తం పొడవు కనుక్కోవాలి మనం. అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి ఏసీ 12 కదా, అంటే ఇది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుందన్నమాట. కాబట్టి ఇది 6, దీని పొడవు 6, 6 సెంటీమీటర్లుగా డివైడ్ చేసాం. ఇప్పుడు ఇందులో నుంచి మనం దీని లెంత్ కనుక్కున్నాం అనుకోండి, సేమ్ అదే లెంత్ కింద వచ్చేది. కాబట్టి ఈ బీడీ కర్ణం అనేది మనం కనుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉండేది ఒక త్రిభుజం లాగుంది చూసారా, లంబకోణ త్రిభుజము. పైథాగరస్ సిద్ధాంతాన్ని అనుసరించి ఇది కర్ణం అవుతుంది. ఇది భుజము, ఇది భుజము. ఇది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఓకే. కర్ణం వచ్చి ఇక్కడ మనకు 10, ఒక భుజము 6, ఇంకొకటేమో మనకు తెలియదు. ఇక్కడ 10 స్క్వేర్ అంటే మీ 10 10ల 100. ఇక్కడ 6 6ల 36 కదా, ఇది ఇటువైపు వచ్చింది అనుకోండి -36 అవుతుంది. ఇక్కడ భుజము స్క్వేరు అలానే ఉంటుంది. ఇక్కడ 100లో 36 పోతే 4, 9లో 3 పోతే 6, 64 ఈక్వల్ టు భుజము స్క్వేర్ అన్నారు. 64ని 8 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ స్క్వేరు స్క్వేరు క్యాన్సిల్ అయితే మనకి భుజం వాల్యూ ఎంత వచ్చిందంటే 8. ఇప్పుడు ఇక్కడ వచ్చింది మాత్రం 8. ఇప్పుడు ఇది కూడా సేమ్ అదే లెంతే కాబట్టి దీని పొడవు కూడా 8. వీళ్ళు అడిగింది ఈ మొత్తం కదా, బీడీ మొత్తం కదా, 8 + 8 ఎంత 16 కదా. సో థర్డ్ ఆప్షన్. అర్థమైంది కదా. నెక్స్ట్ బిట్ చూస్తే 28 సెంటీమీటర్ల భుజముగా గల చతురస్రంలో అంతర్లిఖించబడిన వృత్త వైశాల్యం కనుక్కోండి అన్నారు. ఇప్పుడు చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటుంది కదా. ఇక నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్పారు, దీని మధ్యలో అంతర్లిఖించిన అంటే ఈ 4 భుజాలని టచ్ చేస్తూ వృత్తం ఉంది అని చెప్పారు. ఇప్పుడు చతురస్రం యొక్క భుజం పొడవు 28 సెంటీమీటర్లు అన్నారు. అప్పుడు ఈ వృత్తం కూడా లాస్ట్ నుంచి లాస్ట్కి అదే టచ్ అయింది కదా. సో ఈ మొత్తం పొడవు కూడా 28. అయితే వీళ్ళు ఏం కనుక్కోమన్నారు, వృత్త వైశాల్యం కనుక్కోమన్నారు. వృత్త వైశాల్యం సూత్రం ఏమి, πr². ఇక్కడ మనకి ఇది మొత్తం అనేది వ్యాసం కదా, దీనిలో సగము వ్యాసార్థం అవుతుంది. అంటే 28లో సగం ఎంత 14 కదా, ఇది 14. దీన్ని తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపించి మనము వృత్త వైశాల్యం కనుక్కుంటాం. పై వాల్యూ ఎంత 22/7. ఆర్ అంటే ఇక్కడ మనకు 14 వచ్చింది. r² అంటే 14 × 14. ఇక్కడ 7 1ల 7 2ల. ఇప్పుడు ఏం మిగిలింది 22 × 2 × 14 మిగిలింది. 22 × 2 చేస్తే 44, మళ్ళీ ఇంటూ 14 చేస్తాం. ఓకేనా. 4 4ల 16, 16 × 17, 1తో 44 కదా, 6 11 6, 616 4th వన్. ఇక్కడ p⁴ - 256 యొక్క ఒక కారణాంకం చెప్పారు. ఓకేనా. దానికి ఎన్ని కారణాంకాలు ఉన్నా అందులో ఒకటి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది అని చెప్పారు. ఇక్కడ చూడండి p⁴ని నేను p² రాసుకుంటాను. మళ్ళీ ఇక్కడ 256 చూసారా, దాన్ని కసాగు కనుక్కుంటా 4వ ఎక్కంతో. 4 6ల 24, ఇంకొకటి 1 మిగులుతుంది కదా, 16 అంటే 4 4ల 16, మళ్ళీ 4తో 4 1ల ఇక్కడ 2 మిగిలింది కదా, 24, 4 6ల 24, మళ్ళీ 4 4ల 16,
ఇక్కడ 4లో ఎన్నున్నాయి? 4 ఉన్నాయి. 4లో ఎన్నున్నాయి? 4 ఉన్నాయి. దీన్ని ఎలా రాసుకుంటాను? 4 స్క్వేర్ హోల్ స్క్వేర్‌గా రాసుకుంటాను. ఇది ఏ ఫార్ములా లాగుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగుంది కదా! అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా రాసుకోవచ్చు దాన్ని. ఓకేనా? ఇది ఏ అనుకుంటే బి అనుకుంటే ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇంతే. ఇందులో ఇక్కడ ఉండేది ఏదన్నా ఉందా చూసినామంటే ఇక్కడ పి స్క్వేర్ మైనస్ 16 ఉంది కదా! ఇక్కడ 4 స్క్వేర్ అంటే ఏమి? 4 ఇంటూ 4 4 4 16 కదా! సో, ఇది పి స్క్వేర్ మైనస్ 16 ఇది కూడా పి స్క్వేర్ ప్లస్ 16 ఇక్కడ ఇది ఉందనమాట. మనకిచ్చిన ఆప్షన్‌లో వాడిచ్చింది ఒక కారణాంకం అన్నాడు. సో, ఇది థర్డ్ వన్. నెక్స్ట్ వీడియో చూడండి. ఒక దీర్ఘగణం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు 22 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు అయినా దాని సంపూర్ణ తల వైశాల్యం ఎంత అని అన్నారు. ఇదొచ్చి పొడవు ఎల్, ఇది వెడల్పు బి, ఇది ఎత్తు హెచ్ అనుకుంటే సంపూర్ణ తల వైశాల్యం ఎంత? దీర్ఘగణం సంపూర్ణ తల వైశాల్యం సూత్రం ఏమి అంటే 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఇప్పుడు ఇందులోకి వీటిని ప్రతిక్షేపించుకుంటాం. 2 ఇంటూ ఎల్బి అంటే 22 ఇంటూ 10 ప్లస్ బిహెచ్ అంటే 10 ఇంటూ 8 ప్లస్ హెచ్ఎల్ అంటే 8 ఇంటూ 22. ఈ వాల్యూని కనుక్కుంటే చాలు మనకి. 22 ఇంటూ 10 అంటే 220 ప్లస్ 10 ఇంటూ 8 అంటే 18 80 8 2 16 8 2 16 1 17. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడుకున్నామంటే 476 వస్తుంది. ఇప్పుడు 476ని 2తో గుణించామంటే 952 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూసారంటే 3x 2x ప్లస్ 7 మరియు 4x మైనస్ 16 ఇవి త్రిభుజం యొక్క కోణాలైనా అందులో ఏ 2 కోణాల మొత్తమైనను డిగ్రీలలో అన్నారు. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు మనకి తెలుసు కదా! సో, ఈ మొత్తాన్ని 3x ప్లస్ 2x ప్లస్ 7 ప్లస్ 4x మైనస్ 16ని 180కి సమానం చేసి ఎక్స్ వాల్యూ కనుక్కొని ఇందులో ప్రతిక్షేపించి ఏవైనా రెండిటిని కూడితే ఇక్కడుండే ఆప్షన్స్‌లో ఏ ఒకటి ఉంటే అది మనం ఓకే చేస్తాం. ఓకేనా? ఇక్కడ 3x, ఒక 2x, 5x, ఇదొక 4, 9x. ఇక్కడ 16 అనేది మైనస్‌లో ఉంది. ప్లస్ 7. సో, ఇది పోయిందనుకోండి మైనస్ 9. 16లో 7 పోతే 9 ఈక్వల్ టు 180 డిగ్రీలు. 9x అలానే పెట్టుకొని ఇది అటువైపు పంపించామనుకోండి ప్లస్ అవుతుంది కదా! ఇక్కడ ఆల్రెడీ 180 ఉంది. ప్లస్ 9 అంటే 9x ఈక్వల్ టు 189. ఇప్పుడు రెండు వైపులా కూడా 9తో భాగిస్తున్నా. 9 ఒకట్ల 9 2 18 9 ఒకట్ల అంటే ఎక్స్ వాల్యూ 21 వచ్చింది. ఇప్పుడు ఆ 3 కోణాలు ఏంటి? అంటే 3x అంటే ఎంత ఇక్కడ? 3 ఇంటూ 21 ఎంత? 3, 3 2 6, 63. ఒక కోణం వచ్చి 63. ఇంకొకటి 2x ప్లస్ 7 కదా! 2 ఇంటూ 21 అంటే 42 ప్లస్ 7 49 ఇంకొకటి. నెక్స్ట్ 4x అంటే 4 84. 84లో నుంచి ఎంత తీసేయాలి? 16 తీసేయాలి. 4, 8, 7లో 1 పోతే 6. ఇంకొక కోణం వచ్చి 68 వచ్చింది. ఇవి ఈ 3 కోణాలు మనం కనుక్కున్నాం. కానీ ఇక్కడ వీళ్ళేం చెప్పారు? ఏ 2 కోణాల మొత్తమైనను అంటే ఈ 2 గుడదాం. ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఇది 60, ఒక 40, 100. ఇది 12. సో, 112 ఇక్కడ లేదు. పోనీ ఈ 2 కలుపుకుందాం. ఇది 60, ఒక 4, 100, 109. ఇది 8 అంటే 17. 117 ఇక్కడుంది. కాబట్టి ఇదే సరిపోతుంది. ఓకేనా? మళ్ళీ ఇది 2 కూడా కూడుకున్నామనుకోండి 120, 131. ఇక్కడ లేదు. ఇక్కడ 2 ఉంది.
లేదు. సో, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి. 2 ప్లస్ 2 మైనస్ 4 × 2 = 0 అయితే ఎక్స్ క్యూబ్ వాల్యూ కనుక్కోవాలి. మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కొని ఎక్స్ క్యూబ్‌లో ప్రతిక్షేపించి దాని విలువ కనుక్కోవాలి. ఓకేనా? ఇక్కడొచ్చి దీన్ని ఎలా రాసుకుంటానంటే 2x ఇంటూ 2గా రాసుకుంటాను. ప్లస్ దీన్నొచ్చి 2x ఇంటూ 2 వస్తుందన్నమాట ఇది. ఇది ఎట్లా అంటే a⁴m ఇంటూ a⁴n ఈక్వల్ టు a⁴m ప్లస్ n అని. భూములు 2 సమానం. ఇది 2x 2n 2m అనుకుంటే m ప్లస్ n ఉంది కదా! ఆ విధంగా ఇది. దానిలో నుంచి ఇలా రాసుకుంటాం. మైనస్ ఇక్కడ 4 ఉంది. 2³ అంటే ఏమి? 2ని 3 సార్లు వేసుకొని గుణించుకుంటాం. 2 2 4, 4 2 8 కదా! ఇది దీని వాల్యూ 8. మళ్ళీ ఇంటూ 4 ఉంది కాబట్టి 32. ఇక్కడ ఇది చూసామంటే ఇక్కడ 2x ఉంది. ఇక్కడ 2x ఉంది కదా! దీన్నొచ్చి ఇప్పుడు మనము y అనుకుంటాం. అప్పుడు ఇది ఏమవుతుంది? y స్క్వేర్ అవుతుంది. ఓకే. y స్క్వేర్ ప్లస్ దీన్ని y అనుకుంటాను. 2 స్క్వేర్ అంటే 4 కదా! 2 2 4 4y అవుతుంది. మైనస్ 32 = 0. ఇప్పుడు దీన్ని కారణాంకాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి y స్క్వేర్ ఈ 4ని ఏం చేస్తానంటే 8y మైనస్ 4y అంటే 8లో 4 పోతే 4 వస్తుంది. 8 4లో 32 దీనికి సమానం అవ్వాలి. మళ్ళీ ఇక్కడ 32 = 0. ఇప్పుడు వైని ఇక్కడ ఉంది చూసారా? వైని పక్కకి తీసామంటే ఇక్కడ y ప్లస్ 8 ఇక్కడ మైనస్ 4ని పక్కకి తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ y ఉంటుంది. ఆల్రెడీ మైనస్ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ 4 ఉంది కదా! 4 8లో 32 కదా! ఇది. ఇప్పుడు ఇక్కడుండే y ప్లస్ 8లో 1 కామన్‌గా తీసామనుకోండి. అప్పుడు y ప్లస్ 8 ఉంటుంది. ఇక్కడొచ్చి y మైనస్ 4 = 0. ఇక్కడ y వాల్యూ వచ్చి ఎంత అంటే -8. ఇక్కడ 4 వస్తుంది. చూసారా? దీనిలో నుంచి y -8 తర్వాత 4 మైనస్‌లో ఉండదు. కాబట్టి ఈ 4 మాత్రమే తీసుకుంటాం. y వాల్యూ 4. ఇక్కడ y ఏమనుకున్నాం మనము? దీన్ని కదా y అనుకున్నాము. దీనికి ఈ 4ని ఈక్వల్ చేస్తాం. ఇక్కడ పక్కనేస్తా 2x = 4. 4ని ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్‌గా రాయొచ్చా? భూములు 2 సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం చేసినప్పుడు మనకి x వాల్యూ 2 వస్తుంది. ఇక్కడ క్వెషన్‌లో ఏమడిగారు? x³ అన్నారు. అంటే 2³ అని. అంటే 2³ అంటే ఏమి? 2 × 2 × 2 2 2 4 4 2 8 మనకు కావాల్సిన ఆన్సర్ థర్డ్ వన్. మీకు బాగా ప్రాక్టీస్ అయిపోతే ఇంత స్లోగా చేయలేరు. టక 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 అని వేసుకొని వెళ్ళిపోతారు. మీకు అర్థం కావాలి కాబట్టి ప్రతిదీ పిన్ టు పిన్ చేస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేయండి అంతే. 2 3 సార్లు చేస్తే అదే వచ్చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ బిట్టు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ ఇచ్చారు. ఏబిసిడిలు సమాంతర చతుర్భుజాంతర కోణాలైతే ఎక్స్ ప్లస్ వై యొక్క విలువ ఎంత డిగ్రీలలో చెప్పమన్నారు. సమాంతర చతుర్భుజం ఇలా ఉంటుంది. ఓకే. ఇది ఏ, బి, సి, డి అనుకుంటే ఈ సమాంతర చతుర్భుజంలో ఏ వాల్యూ ఇది ఎంత? ఎక్స్ ప్లస్ 2y. బి వాల్యూ వచ్చి 110 డిగ్రీలు. సి వాల్యూ 70. డి వాల్యూ ఎంత? 5x ప్లస్ 2y. ఇక్కడ సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూసారా? ఏ = సి అవుతుందన్నమాట. బి = డి అవుతుంది. కాబట్టి ఇది చూడండి 5x ప్లస్ 2y = దేనికి సమానము? 110కి సమానం. తర్వాత ఇది ఎక్స్ ప్లస్ 2y = ఇది 70 డిగ్రీలకి సమానం. ఇప్పుడు దాని రెండిటిని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి గుర్తులు మారుతుంది కదా! తెలుసు కదా మీకు.
తీసేసేటప్పుడు ప్లస్ ఉండేది మైనస్ అవుతుంది, మైనస్ ఉండేది ప్లస్ అవుతుంది. ఇప్పుడు 2y, 2y క్యాన్సిల్ అయింది. 5లో ఒక ఎక్స్ పోతే 4x ఇక్కడ మిగిలింది. తర్వాత 110లో 70 పోతే 40 మిగిలింది. ఇప్పుడు 4 ఎక్కంతో 4 ఒకట్ల 4 పదుల. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంతొచ్చిందంటే 10. దీంట్లో నుంచి y వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఈడుంది చూసారా ఇది సెకండ్‌ది. దాంట్లో ప్రతిక్షేపిస్తాను. ఇక్కడుంది చూడండి. ఎక్స్ ప్లస్ 2y ఉంది కదా! అక్కడ ఎక్స్ బదులు 10 ప్లస్ 2y ఈక్వల్ టు ఇది 70కి సమానం కదా! ఇక్కడ. ఇప్పుడు 2y అలానే పెట్టుకొని ఈ 10 అటువైపు పోయిందనుకోండి మైనస్ 10 అవుతుంది కదా! 70లో 10 పోతే 60 ఉంటుంది. ఇప్పుడు రెండు వైపులా రెండో ఎక్కంతో క్యాన్సిల్ చేస్తే 2 ఒకట్ల 2 30ల. సో y వాల్యూ మనకెంతొచ్చింది? 30. ఇక్కడ లెక్కలో ఏం చెప్పారు? ఎక్స్ ప్లస్ వై అన్నారు. కాబట్టి 10 ప్లస్ 30 ఎంత? 40 కదా! సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ 40. అర్థమైందా? లాస్ట్ వరకు చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీడే మీకొక మోడల్ పేపర్ పెడుతూనే ఉంటాను. మన ఛానల్‌ని కంటిన్యూగా వాచ్ చేస్తూనే ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.